దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మీ అందరూ కూడా ఈ వాక్యము వినుచున్నటువంటి వారందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఈ రోజున నేను పోయిన వారం కూడా మీకు కళ్ళు గురించి నేను చెప్పాను. ఈ రోజున పళ్ళు గురించి నేను మాట్లాడుతున్నాను. మనందరికీ కూడా ఈ పళ్ళు మనందరికీ ఉంటాయి. ఈ పళ్ళల్లో కూడా ఏముంటుంది? పళ్ళు మనం తినే ఆహారమే కదా, నవ్వులుతున్నాం కదా, దీనికి ఇందులో ఏం పాపం ఉంటుంది అని మీరు అనుకోవచ్చు. పళ్ళల్లో కూడా పాపం ఉందో లేదో, పళ్ళ వల్ల ఏం జరుగుతుందో మనం ఒక్కసారి బైబిల్ గ్రంథంలోకి వెళ్తే దీనివల్ల నువ్వు ఒక విశ్వాసిగా, దేవుని బిడ్డగా నువ్వు ఎంత నష్టపోతున్నావో వీటన్నిటిని కూడా నేను మీకు తెలియచేయాలనేటువంటి ఆశతో మీ ముందుకు వస్తున్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. మనం చూసినట్లయితే ఇక్కడ కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 35వ వచనం నుండి మనం చూసినట్లయితే, దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకొనిరి. అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా నుండలేదు, ఆయన నిబంధన వారు నమ్మకముగా గైకొనలేదు. ఆయన నిబంధనను నమ్మకముగా వారు గైకొనలేదు. దేవుడు మా ఆశ్రయము అంటున్నావు. వెరీ గుడ్, మంచిదే. దేవుడు ఆకు ఆశ్రయముగా చేసుకొని ఆయన ఆజ్ఞానుసారముగా ఉంటున్నాను అనుకుంటున్నావు. కానీ దేవుడు ఇక్కడ అంటున్నాడు, ఆయన ఆజ్ఞను మీరు ఏమంటున్నాడు? ఆయన యొక్క ఆజ్ఞానుసారంగా మీరు ఉండలేదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నిబంధనను మీరు నమ్మకంగా గైకొనలేదంట. అంటే గైకొనడం వేరు, నమ్మకముగా గైకొనడం వేరు. ఆ నమ్మకాన్ని మనం పోగొట్టుకుంటున్నాం ఈ రోజున. అందుకని ఇక్కడ దేవుడు మాకు ఆశ్రయదుర్గం అని మీరు అంటున్నటువంటి మాట మనం ఎంతవరకు కరెక్టు? మనం ఇంకొక మాట చూసినట్లయితే అదే 78వ అధ్యాయం 17వ వచనంలోకి వస్తే ఆయన అంటాడు, ఏమంటున్నాడు? అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపము చేయుచునే వచ్చిరి. దేవుడు మా ఆశ్రయదుర్గం అంటున్నారు, ఆయన ఆజ్ఞను మేము గైకొంటాం అంటున్నారు, ఆయన నమ్మకంగా మీరు గైకొనట్లేదు. అయినా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమంటున్నారు? మీరు ఆయనకు విరోధంగా ఇంకా మీరు పాపం చేస్తూనే వస్తూ ఉన్నారు, అడవిలో మహోన్నతుని మీద తిరగబడుతున్నారు. వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు తమ హృదయంలో దేవుని శోధిస్తున్నారు. నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది కావాలి. నాకు ఏం కావాలి? నీకు అడిగి దేవుడు ఇస్తున్నాడు కదా, దాంతో తృప్తి ఎందుకు పడట్లేదు నువ్వు అంటే నువ్వు గొంతెమ్మ కోరికలు కోరుతున్నావు. వాటి వల్ల నీకు జరిగేది ఏంటంటే నష్టమే, కానీ అది లాభం కాదు. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని శోధిస్తున్నావు. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అని వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి. దేవుడు ఇక్కడ అదే అంటున్నాడు. దేవునికి విరోధంగా మాట్లాడుతున్నావు. దేనికోసం? ఆహారం కోసం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మా ఆశ్రయదుర్గం అంటున్నావు, ఆజ్ఞను గైకొంటాను అంటున్నావు, కానీ దాన్ని నువ్వు నమ్మకంగా గైకొనలేదు. ఇక్కడికి వచ్చేది ఏమంటున్నావు? ఆయన మాకు ఆహారం పెట్టగలడా అంటున్నావు. ఇక్కడ ఏమంటున్నావు? నువ్వు దేవుని శోధిస్తూ ఉన్నావు. ఇవన్నీ చేస్తున్నటువంటి నిన్ను దేవుడు ఏ రకంగా దేవుడు నిన్ను క్షమిస్తాడు? ఒకసారి ఆలోచన చేయండి దేవుని పిల్లలారా. ఇక్కడ మనం ఏబు గ్రంథం 12వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ దేవుడు ఒక మాటను దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. 12వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే దేవుడు ఏమంటున్నాడంటే, దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత మనం దోపిడీగాండ్లు కాపురాలు వర్ధిల్లుతున్నాయి, దేవునికి కోపం పుట్టించువారు నిర్భయముగా ఉంటున్నారు, వారు తమ బాహుబలమే తమకు దేవుడు అనుకుంటున్నారు. ఏం చేస్తున్నావు నువ్వు? నా శక్తి, నా బలమే నాకు దేవుడు. చాలామంది ఇదే గొప్పగా అనుకుంటున్నారు వాళ్ళు. నా జ్ఞానమే నాకు దేవుడు, నా తెలివితేటలే నాకు దేవుడు, నా డబ్బే నాకు దేవుడు, నా బలమే నాకు దేవుడు, నా కుటుంబమే నాకు దేవుడు. ఇలా లెక్కేసుకుంటే వెళ్తున్నావు. అసలు దేవుడు ఇంత ఆరోగ్యాన్ని నీకు దేవుడు ఇచ్చినందుకు దేవుడిని స్తుతించటం మానేసి ఇవి నా దేవుడు 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 అనుకుంటున్నావే, అది ఎంతవరకు కరెక్టో ఒకసారి ప్రభు పేరట మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ ఆ విధంగా దేవుని శోధిస్తున్నటువంటి మనుషుడు గురించి దేవుడు ఒక విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, సంఖ్యాకాండము 11వ అధ్యాయము. ఇప్పుడు
పాస్టర్ గారు మనకి పళ్ళు గురించి చెప్తాను అన్నాడు కదా అనుకుంటున్నావు కదా, ఈ పళ్ళు గురించే మాట్లాడేది నేను. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే, ఇవన్నీ నువ్వు ముందు నీ జీవితంలో దేవుణ్ణి నువ్వేం చేస్తున్నావో అవి నువ్వు తెలుసుకున్న తర్వాత, దేవుణ్ణి నువ్వు ఎంతగా ఇబ్బంది పెడుతున్నావో తెలుసుకున్న తర్వాత, దేవుణ్ణి ఎంతగా శోధిస్తున్నావో తెలుసుకున్న తర్వాత, దేవుని సన్నిధిలో నీ ప్రవర్తన ఎలా ఉందో నువ్వు తెలుసుకున్న తర్వాత అప్పుడు మనం ఇక్కడికి రావాలి. అందుకనే 11వ అధ్యాయము 32వ వచనములో నుండి మనం చూసినట్లయితే, కావున జనులు ఆ దినమంతయు ఆ రాత్రి అంతయు మరుసటి దినమంతయు లేచి ఆ పూరేళ్లను కూర్చుకొనుచుండిరి. తక్కువ కూర్చుకొనివాడు 100 తూములు కూర్చుకొనెను. తరువాత వారు తమ కొరకు పాలెములను చుట్టూ వాటిని పరిచిరి. ఆ మాంసము వారు ఇంకా వారి పండ్ల సందున ఉండగానే అది నవలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మాంసము వారి పళ్ళల్లో నవ్వులుతున్నారు. పాపం ఎక్కడ దొరుకుతుంది అంటే ఇదిగో ఇక్కడ స్టార్ట్ అవుతుంది. దేని దగ్గర? ఆహారం దగ్గర. అందుకనే దేవుడు అంటున్నాడు, వారు కడుపుకే దాసులయ్యారు, వారి కడుపు కోసమే ప్రయాసపడుతున్నారు, ఆహారం కోసమే వారు ఉవ్విళ్ళూరుతున్నారు, ఆహారం కావాలని వాళ్ళు ఎంతగానో ఇదైపోతున్నారు. ఈ పళ్ళ వలన పెద్ద పెద్ద ఎముకలు కూడా నవిలేస్తానని నా పళ్ళు అంత గట్టి అని అనుకుంటున్నావే, ఆ పళ్ళు ఇచ్చింది ఎవరు? దేవుడు కాదా? నువ్వు ఒక్కసారి ఆలోచన చేయి ప్రియ దేవుని పిల్లలారా. దేవుని యొక్క కోపం నీ మీద ఎందుకు మండుతుందంటే, నీ పళ్ళల్లో ఆ యొక్క మాంసపు ముక్కలు ఇంకా బయటికి తీయకముందే దేవుని కోపం మీద దేవుని యొక్క కోపం నీ మీద రగులుకున్నది అంటున్నాడు. ఎందుకు రగులుకున్నది అంటే, నువ్వు అధికమైనటువంటి మాంసాపేక్ష కలిగినటువంటి ఆ స్థితిలో నీవు ఉన్నావు కాబట్టి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. మాంసాపేక్ష ఎంత ఉంది నీ దగ్గర? అంత అవసరమా? అందుకని ఇక్కడ చూసినట్లయితే మరొక మాట నేను మీకు తెలియజేస్తాను ప్రియ దేవుని పిల్లలారా. కీర్తన గ్రంథంలోకి వచ్చినప్పుడు, కీర్తన గ్రంథం 35వ అధ్యాయము 16వ వచనములో మనము ఈ యొక్క మాటలు మనం జాగ్రత్తగా చదవలసినటువంటి వారమై ఉన్నాం. దేవునికి స్తోత్ర. 35వ అధ్యాయము 16వ వచనములో నుండి మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, మనము ఈ లోకంలో మనం ఏం చేస్తున్నాం? గొప్ప గొప్ప కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాం. తండ్రి బతికున్నప్పుడు, ఆ తండ్రి కానీ తల్లి కానీ వాళ్ళు బతికున్నప్పుడు వాళ్ళకి ముద్ద అన్నం పెట్టడం చేత కాదు. వాళ్ళకి పోనీ ఒక ₹2 ట్యాబ్లెట్ కొనుక్కొచ్చి ఇవ్వడం చేత కాదు. వాళ్ళు ఉండడానికి సరైనటువంటి షెల్టర్ ఇవ్వడం చేత కాదు. వాళ్ళకి వస్త్రాలు ఇవ్వడం చేత కాదు. వాళ్ళకి నువ్వు ఇంకా ఏదో చెయ్యాలి అనుకుంటున్నావే, అది ఏది చేయడం నీ చేత కాదు. కానీ వాళ్ళు చనిపోయినప్పుడు మాత్రం మా నాన్న పేరు మా అమ్మ పేరు అనుకుంటే దినాలు పెడతావు. దినాలు చేస్తేనే ఏం చేస్తున్నావు? దినం చేస్తున్నాను అంటున్నావు. కోళ్ళు కోస్తున్నావు, లేకపోతే మేకలను కోస్తున్నావు, లేకపోతే గొర్రెలను కోస్తున్నావు. ఏదేదో నీకు తోచిందంతా ఏదో పెద్ద పెద్దగా చేస్తున్నావు. ఎందుకు చేస్తున్నావు? నువ్వు ఎందుకు చేస్తున్నావు? నీ పేరు కోసం, నీ ప్రఖ్యాతి కోసం. జనాల్లో నేను చూసావా మా అమ్మ మా నాన్నకి నేను ఇలా చేశాను అనిపించుకోవడం కోసం ఇవన్నీ చేస్తున్నావు. బాగానే ఉంది. మరి ఇవన్నీ అది వాళ్ళ కోసం చేస్తున్నావా, నీ కోసం చేస్తున్నావా అంటే, వాస్తవంగా చెప్పాలంటే నీ కోసమే. ఎందుకంటే ఆ రోజు తండ్రి పేరు చెప్పుకొని ఫుల్గా తాగడానికి, తాగి తందనాలు ఆడటానికి నువ్వు చేసేది అదే. నీ స్నేహితులతో, నీ యొక్క చుట్టాలతో, నీ బంధువులతో, నీ యొక్క అయిన వారితో, నీ పోయిన వారితో అందరితో కలిసి కూర్చొని విందులు ఆరగించడానికి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, ఇక్కడ 16వ వచనం, విందు కాలమునందు దూషణలాడు వదరబోతులు వలె వారు నా మీద పండ్లు కొరికిరి. ఏం చేస్తున్నావు ఈ పళ్ళతో? పండ్లు కొరికావంట. ఎవరి మీద? దేవుని మీద. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మీద నువ్వు పండ్లు కొరుకుతున్నావు. ఆ పండ్లు కొరకడమే దేవునికి చాలా ఇంకా కోపాన్ని పెంచుతుంది ప్రియ దేవుని పిల్లలారా. ఇది ఇక్కడ మనం దేవుని మీద నువ్వు పండ్లు కొరికే స్థాయికి వస్తున్నావు అంటే ఇంకా ఏం చేయాలి నిన్ను? అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు. వారి యొక్క పళ్ళు ఎలా ఉన్నాయో మనం చూసినట్లయితే 57వ అధ్యాయంలోకి వద్దాం. ఇప్పుడు వారి పళ్ళు ఎందుకు నువ్వు పళ్ళు కొరకాల్సినటువంటి పరిస్థితి వచ్చిందో దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. 57వ అధ్యాయము 4వ వచనం నుండి చూస్తే అంటాడు, నా ప్రాణము సింహముల మధ్యనున్నది. సింహముల యొక్క పళ్ళు ఎలాంటివో తెలుసా? ఎముకలను కూడా కొరకగలిగే సామర్థ్యత కలిగినటువంటి పళ్ళు. మరి సింహం కంటే కూడా నీ పళ్ళు గొప్పవా?
గొప్పవేనంట. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, కోపోద్రేకుల మధ్య నేను పండుకొనుచున్నాను, వారి దంతములు శూలములు, అవి అంబులు. ఏమన్నాడు, వారి దంతములు శూలాలట, శూలాల్లాగా ఉన్నాయి నీ అంబులు. అవి ఆ అంబు ఎక్కుపెట్టి ఖచ్చితంగా కొట్టావు అని అంటే ఆ బాణం వాడికి తగలాల్సిందే. నీ యొక్క పళ్ళు అలా ఉన్నాయి అంటున్నాడు. అంటే ఆ యొక్క సింహము యొక్క కోరల కంటే కూడా నీ పళ్ళు చాలా బలమైనవి అని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. అలాంటి పళ్ళు ఉన్నాయి కాబట్టి నువ్వు దేవుని మీద ఏం చేస్తున్నావు, నీవు పళ్ళు కొరుకుతున్నావు. నీవు దేవుని మీద పళ్ళు కొరికే అంత స్థాయికి ఎదిగిపోతున్నావు. నీ పళ్ళల్లో ఏముందో తెలుసా, అంత భయంకరమైనటువంటి స్థితిని కలిగి ఉన్నావని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ప్రియ దేవుని పిల్లలారా. అందుకనే దేవుడు అంటున్నాడు, వారి యొక్క పళ్ళు శూలాలట. దేవునికి స్తోత్ర. అందుకే మరొక మాటను నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను ప్రియ దేవుని పిల్లలారా. 35వ అధ్యాయము 12వ వచనం, మేలుకు ప్రతిగా వారు నాకు కీడు చేయుచున్నారు, నేను దిక్కులేని వాడనైతిని. మనం మేలు చేస్తే, దేవుడు మనకు మేలు చేస్తే మనం ఏం చేస్తున్నాం, దేవునికి కీడు చేస్తున్నామంట. ఏం చేశాడు నాకు దేవుడు అంటావు, ఎన్ని చేసినా దేవుడినే తిడుతున్నావు నువ్వు. నీకు దేవుడు ఎన్ని కార్యాలు చేసినా దేవుడినే తిడుతున్నావు నువ్వు. అందుకని మేలుకు ప్రతిగా వాళ్ళు కీడు చేస్తున్నారు అని అంటున్నాడు. వారు వ్యాధితో ఉన్నప్పుడు నేను గోనె పట్ట కట్టుకుంటుని, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటుని, అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చను అంటున్నాడు. ఒక సేవకుడు కూడా నీ కోసం ఎంతగా కష్టపడి ఆయన ప్రార్థన చేస్తా, ఇదిగో ప్రభువా వాళ్ళని చూడయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన తిరిగి ఎదలోకే వచ్చిందంట. దేనికో తెలుసా, నీ పళ్ళు శూలాలు, అవి అంబులు అన్నాడు. చూడండి, ఇంకొక మాటను నేను మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను ప్రియ దేవుని పిల్లలారా. చూడండి, ఇక్కడ 20వ వచనాన్ని చదువుదాం ఒకసారి. 35వ అధ్యాయం 20వ వచనం, వారు సమాధానపు మాటలు ఆడరు, దేశమందు నెమ్మదిగానున్న వారికి విరోధముగా వారు కపట యోచనలు చేయుదురు. ఏం చేస్తున్నావు, సమాధానం వస్తుందా నీ నోట్లోకి? నీ మాట స్పష్టంగా రావాలంటే దానికి ఆధారం ఏంటో తెలుసా, పళ్ళు లేకపోతే నీ మాట స్పష్టంగా రాదు. స్పష్టత కలిగిన మాటలు రావాలంటే పళ్ళే ముఖ్యం. అందుకని ఈ పళ్ళతో నువ్వేం చేస్తున్నావు అంటే శూలాల్లా పెట్టుకుంటున్నావు, ఆ బల్లెల్లా పెట్టుకుంటున్నావు, అంబులు వలె పెట్టుకుంటున్నావు. ఇంకా మనం చెప్పాలి అని అంటే ఆ యొక్క నీ నోట్లోంచి సమాధానం కలిగినటువంటి మాటలు రావడం లేదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మళ్ళీ అదే కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 12-13 వచనాలు చూస్తే, భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూచి పండ్లు కొరుకుదురు. మళ్ళీ ఇక్కడ అంటున్నాడు, నీతిమంతుల మీద పళ్ళు కొరుకుతున్నారంట. ఒకటి, దేవుని మీద పండ్లు కొరికాడు. రెండవది, నీతిమంతుల మీద పళ్ళు కొరుకుతున్నారట. వారిని చూచి, వారి కాలము వచ్చుచుండట ప్రభువు చూచుచున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. నువ్వు పళ్ళు కొరుకుతా ఉంటే దేవుడు నవ్వుతున్నాడంట ప్రియ దేవుని పిల్లలారా. ఆయన నవ్వుచున్నాడు. ఒక్కసారి ఆలోచన చేయి, నువ్వు ఎందుకు పండ్లు కొరుకుతున్నావు? క్రైస్తవుడు పండ్లు కొరకవచ్చునా? క్రైస్తవుడిగా పుట్టిన నీవు, క్రైస్తవుడిగా మార్పు చెందిన నీవు, క్రైస్తవ సన్నిధిలో ఉన్న నువ్వు పళ్ళు కొరికావు అంటే నువ్వు సైతాను బిడ్డవే కానీ దేవుని బిడ్డవు కాదు అని ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, మరొక మాట చూపిస్తాను చూడండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 14వ వచనంలో నుండి చూద్దాం. ఖడ్గము వంటి పళ్ళును కత్తుల వంటి దవడ పళ్ళు గల వారి తరము గలదు. ఏమన్నాడు ఇక్కడ? కత్తుల వంటి పళ్ళట, ఖడ్గము వంటి పళ్ళుట, కత్తుల వంటి దవడ పళ్ళట. కొన్నిసార్లు మనం కొరికే వస్తువులు ఈ కత్తుల లాంటి పళ్ళతో మనం కొంచెం మనకు అవసరమైన మాత్రమే కొరుకోగలుగుతాం. కానీ ఈ ఖడ్గాల లాంటి పళ్ళతో కానీ ఇంకా గట్టి కొరకాలంటే ఏం చేస్తాం? దవడకు పెట్టి కొరుకుతాం. అంటే ఈ పళ్ళ గురించే దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఖడ్గము వంటి పళ్ళట, కత్తుల వంటి దవడ పళ్ళు గల వారి తరము కలదు అన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఈ పళ్ళు ఉన్నోళ్ళు ఏం చేస్తారంట? దురాలోచన పరులై ఉంటారట. వీళ్ళు ఇంత దురాలోచన చేసేటువంటి వాళ్ళు ఇలాంటి స్థితిలోనే కనబడుతూ ఉంటారు. దేవునికి స్తోత్ర.
పరిశుద్ధులను చూసినప్పుడు, పరిశుద్ధత కలిగి ప్రార్థన చేసే వాళ్ళని చూసినప్పుడు, దేవుని సన్నిధిలో మనం ఎదుగుతున్నప్పుడు, నీకంటే ఇంకొకటి గొప్పగా ఎదిగినప్పుడు అప్పుడు నువ్వేం చేస్తావో తెలుసా? చూడండి, అది కూడా చూపిస్తాను మీకు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. విలాప వాక్యముల గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ వీళ్ళ గురించి దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. నీ శత్రువులందరూ నిన్ను చూచి నోరు తెరచెదరు, వారు ఎగతాళి చేసి పండ్లు కొరుకెదరు. మళ్ళీ ఇక్కడ కూడా అదే అంటున్నాడు. ఎగతాళి చేస్తామంట మనం. ఎవరిని? నీతిమంతుల్ని. ఎవరిని? ప్రార్థించే వారిని. ఎవరిని? వాక్యం చదువుకునే వాళ్ళని. ఎవరిని? నీకంటే గొప్పగా ఎదుగుతున్న వారిని నువ్వు చూసి పళ్ళు కొరుకుతున్నావు. నువ్వు ఎప్పుడైతే పళ్ళు కొరుకుతున్నావో సాతానుడు నీలో ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలి. క్రైస్తవుడు అనేవాడు ఎవడు కూడా పండ్లు కొరకకూడదు. ప్రియ దేవుని పిల్లలారా, నువ్వు పండ్లు కొరికావా నువ్వు సాతాను బిడ్డవే. నువ్వు పండ్లు కొరికావా వాని స్నేహితుడవే. నువ్వు పండ్లు కొరికావా నువ్వు వాని కుమారుడివే. దేవుడు అదే కదా అక్కడ మాట్లాడుతున్నాడు. నీవు చేసేది ఎంత దౌర్భాగ్యమైనటువంటి పనో ఆలోచించుకోమని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఇక్కడ మళ్ళీ అదే విలాప గ్రంథాల వాక్యము 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట చెబుతున్నాడు. దేవుడు అంట ఇలా పండ్లు కొరుకుతూ ఉంటే ఏం చేస్తాడో తెలుసా? చూడండి, రాళ్ల చేత నా పండ్లు ఊడగొట్టెను, బుగ్గిలో నన్ను పొర్లించెను. రాళ్ల చేత ఏం చేస్తాడంట దేవుడు? పళ్ళు ఊడగొడతాడంట. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. బుగ్గిలో నన్ను పొర్లించను. బుగ్గిలో అంటే బూడిదలో నిన్ను పొర్లిస్తాడంట దేవుడు. దవడ పళ్ళు ఊడగొట్టేస్తాడు. జాగ్రత్త, నీ పళ్ళు మొత్తం ఊడిపోతాయి. మనకి లోకంలో కొంతమంది ఉన్నారు, చిల్లంగి పనులు చేసేటువంటి వాళ్ళు, చేతబడులు చేసేటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళ మీద ఆ అనుమానం వచ్చినప్పుడు కొంతమంది వాళ్ళ పళ్ళు ఊడగొడతారు. ఎందుకంటే ఆ పళ్ళు ఊడగొడితే వాళ్ళకి ఆ మంత్రాలు పోతాయని. దేవుడు కూడా చూస్తాడు, నీ పళ్ళు ఊడగొట్టేస్తాడు ఆటోమేటిక్గా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ పళ్ళు ఊడగొట్టుకోవటం నీకు అంత అవసరమా? దేవుని పిల్లలారా, ఇంకా ఈ పళ్ళ గురించి ఏంటండి, ఇంకా ఏముందండి ఈ పళ్ళల్లో అని అంటే మీకు ఒక అద్భుతమైనటువంటి మాట చూపిస్తాను. ఏబు గ్రంథము 29వ అధ్యాయం. ఏబు గ్రంథము 29వ అధ్యాయంలో ఒక మాటను దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. 29వ అధ్యాయంలో అంటున్నాడు, ఏంటంటే అసలు ఈ పళ్ళల్లో అసలు కారణం ఏంటో తెలుసా? దేవుడు నీ పళ్ళు ఎందుకు ఊడగొడతాడు? రాళ్ళతో ఎందుకు కొడతాడు తెలుసా? 29వ అధ్యాయం 17వ వచనం. దుర్మార్గుల దవడ పళ్ళను ఊడగొట్టితివి. ఏం చేశాడు దేవుడు? దుర్మార్గుల యొక్క దవడ పళ్ళను ఊడగొట్టితివి, వారి పళ్ళల్లో నుండి దోపుడు సొమ్మును లాగివేసితివి. దోచుకున్న నీ డబ్బంతా, నీ ధనమంతా, నీ వెండి అంతా, నీ బంగారం అంతా, నువ్వు నీ పొరుగొండి ఇరుగొండి నువ్వు మోసం చేసి సంపాదించిందంతా ఎక్కడ ఉంటుందో తెలుసా? నీ దవడ పళ్ళల్లోనే ఉంటుందంట. అందుకని దేవుడు దవడ పళ్ళను ఊడగొడతాడంట. దొంగతనం చేసినటువంటి ఆ దోపుడు సొమ్మంతా దవడ పళ్ళల్లో ఎలా ఊడగొడతాడో తెలుసా? ఈ రోజున చాలామందికి తెలియదు. వాళ్ళకి పిప్పళ్ళు అంటారు, చూసారండి? పిప్పళ్ళు ఎందుకు వస్తాయండి తెలుసా మీకు? నీ దోపుడు సొమ్మంతా పళ్ళల్లో ఉంది కాబట్టే నీకు తెలియకుండానే ఆటోమేటిక్గా పళ్ళు ఊడిపోతూ ఉంటాయి. దేవునికి స్తోత్ర. నీ దోపుడు సొమ్మంతా అక్కడే ఉంది. అందుకనే ఆ పళ్ళల్లో భయంకరమైనటువంటి ఆ యొక్క పురుగును దేవుడు పంపిస్తాడు. అదిగో నువ్వు ఎవరు దేవుడు రాళ్లతో కూడా నిన్ను కొట్టకుండానే ఆ పళ్ళు ఆటోమేటిక్గా ఊడిపోతూ ఉంటాయి. నువ్వు ఏది తినాలన్నా తినలేవు. అందుకంటే సంపాదిస్తావు, వాటిని చూసుకొని మురుసుకోవటం తప్ప తినే హక్కు అధికారం కూడా నీకు ఉండదు. ఏం తింటావు నువ్వు? ఎంతవరకు తింటావు చెప్పు, నాకు తెలియక అడుగుతా. ఏముందండి, నువ్వు ఎంత సంపాదించుకున్నా ఏం తిన్నా దానివల్ల ఉపయోగం లేదుగా. అందుకని నీ దవడ పళ్ళల్లో దాసినటువంటి దోపుడు సొమ్మును దేవుడు లాగేస్తానన్నాడు. నువ్వు చిన్నతనం నుంచి, నీ బాల్య దినాల్లో నుంచి, నువ్వు స్కూల్లో నువ్వు బలపాలు కొట్టేసింది, నువ్వు పెన్సిళ్ళు కొట్టేసింది, నువ్వు పెన్నులు కొట్టేసింది, నువ్వు పుస్తకాలు కొట్టేసింది, నువ్వు ఎదటివాడి దాంట్లో చూసి రాసింది అసలు ఒకటని కాదు. ఇదిగో ఇంట్లో నువ్వు ఎన్నోసార్లు మీ అమ్మ దాచిపెట్టినటువంటి పోపు డబ్బాల్లో వాటిల్లో నువ్వు డబ్బులు దొబ్బేసింది, మీ నాన్న జేబుల్లో నువ్వు జేబులు కొట్టేసింది. ఇవన్నీ దేవుడికి తెలియదు అనుకుంటున్నావా? ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, సమస్తము దేవునికి తెలుసు.
అందరూ చాలామంది పిల్లలు ఆ స్కూల్లో కూర్చొని మన ఆడుకోవడానికి వాళ్ళు బెల్లు కొట్టినప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళిపోతే నువ్వేం చేస్తున్నావో తెలుసా? ఆ స్కూల్ పిల్లల యొక్క బ్యాగులు చొరబడి వాటిల్లో తీసి వాటిల్లో ఉన్నటువంటి డబ్బును కానీ పెన్సిళ్ళు కానీ బలపాలు కానీ ఆ విధంగా దొబ్బేస్తున్నావు. అది దేవుడు చూడట్లేదు అనుకుంటున్నావా? అందుకనే అంటున్నాడు, నా దేవుడు ఆ మాట అంటున్నాడు, నా బాల్యకాలపు పాపములను నువ్వు జ్ఞాపకము చేసుకొని నీడలా ప్రభువా నేను చావవలసిన వాడనై ఉందును కదా అని దావీదు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఎందుకన్నాడు అంటే బాల్యకాలపు నీ పాపములను ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఇక నువ్వు బ్రతకడం అనవసరం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. అందుకనే ఆయన ఆ చక్కని మాటలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయ్యా ఇదిగో నా దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ అంటాడు, ప్రభువా నీవు నా పాపములను నువ్వు జ్ఞాపకం చేసుకోబాకయ్యా, నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నేను బ్రతకలేను ప్రభువా అని అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందుకని ప్రియమైన దేవుని పిల్లలారా, మనము మన బాల్యకాలము నుండి మనం చేసినటువంటి మన తప్పులు మన పాపములను ఒక్కసారి మనం గుర్తుపెట్టుకొని ఆ విధంగా ముందుకు కొనసాగబడాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్ర. పాల పొంగు లాంటి వయసు పరుగులు తీస్తుంటే ప్రభుని చూడని మనసు ఆలోచన చేస్తుంటే, పాల పొంగు లాంటి వయసు పరుగులు తీస్తుంటే ప్రభుని చూడని మనసు ఆలోచన చేస్తుంటే అవరోధం కాదు సోదరా ప్రభుని చూడవచ్చుటకు, దయచూపి దారి చూపే దయామయుడు దేవుడు, దయచూపి దారి చూపే దయామయుడు దేవుడు. పాల పొంగు లాంటి వయసు పరుగులు తీస్తుంటే ప్రభుని చూడని మనసు ఆలోచన చేస్తుంటే. స్తోత్ర, గ్లోరీ, ఆమేన్. తీర్థాలకు వెళ్ళిన నీకు శాంతి సుఖం దొరికిందా? జాతరలు చేసిన జయము నీకు కలిగేనా? తీర్థాలకు వెళ్ళిన నీకు శాంతి సుఖం దొరికిందా? జాతరలు చేసిన జయము నీకు కలిగేనా? యేసు ప్రభుని నమ్ముకో, ఆదరించు నిన్ను, ప్రార్థిస్తే పలకరించు నిన్ను. యేసు ప్రభుని నమ్ముకో, ఆదరించు నిన్ను, ప్రణమిల్లి ప్రార్థిస్తే పలకరించు నిన్ను. అవరోధం కాదు సోదరా ప్రభుని చూడవచ్చుటకు, దయచూపి దారి చూపే దయామయుడు దేవుడు, దయచూపి దారి చూపే దయామయుడు దేవుడు. స్తోత్ర, గ్లోరీ, ఆమేన్. క్షేత్రాలు తిరిగిన నీకు క్షమాపణ కలిగిందా? మొక్కులెన్ని తీర్చినా మోక్షానికి పోగలవా? స్తోత్ర, గ్లోరీ. క్షేత్రాలు తిరిగిన నీకు క్షమాపణ దొరికిందా? మొక్కులెన్ని తీర్చినా మోక్షానికి పోగలవా? క్రీస్తు యేసు చెంతకు వస్తే క్షమాపణ పొందగలవు. నువ్వు తీర్చే మొక్కుబడులు ప్రార్థించే సమయాన్ని, క్రీస్తు యేసు చెంతకు వస్తే క్షమాపణ పొందగలవు. నువ్వు తీర్చే మొక్కుబడులు ప్రార్థించే సమయాన్ని. అవరోధం కాదు సోదరా ప్రభుని చూడవచ్చుటకు, దయచూపి దారి చూపే దయామయుడు దేవుడు, దయచూపి దారి చూపే దయామయుడు దేవుడు. స్తోత్ర, గ్లోరీ, ఆమేన్. యాగాలు చేసి నీవు యోగ్యుడవు కాలేవు, పూజలెన్ని చేసినా పొందలేవు మమకారం. యాగాలు చేసి నీవు యోగ్యుడవు కాలేవు, పూజలెన్ని చేసినా పొందలేవు మమకారం. సహకారం ఇచ్చే దైవం సర్వోన్నత దేవుడు, యవ్వనుడా యోచించు యేసయ్యే దేవుడని.
సహకారం ఇచ్చే దైవం సర్వోన్నత దేవుడు. యవ్వనుడా యోచించు యేసయ్యే దేవుడని, అవరోధం కాదు సోదరా ప్రభుని చూడవచ్చుటకు. దయచూపి దారి చూపే దయామయుడు దేవుడు, దయచూపి దారి చూపే దయామయుడు దేవుడు. పాల పొంగు లాంటి వయస్సు పరుగులు తీస్తుంటే, ప్రభుని చూడని మనసు ఆలోచన చేస్తుంటే. పాల పొంగు లాంటి వయస్సు పరుగులు తీస్తుంటే, ప్రభుని చూడని మనసు ఆలోచన చేస్తుంటే. దేవునికి స్తోత్రం. ఓ యవ్వనుడా, ఓ యవ్వనురాలా, ఆలోచించుకో. నువ్వు ఎన్ని చేసినా నీకు మోక్షానికి మాత్రం నువ్వు పోలేవు. మోక్షానికి పోవాలంటే ఒకటే మార్గం, నీ పళ్ళను నీ కళ్ళను నువ్వు అదుపు చేసుకోవడం, ఎక్కువగా మాంసాహారం కోసం పరుగులు పెట్టకుండా ఉండడం, నీ యొక్క తిండిని నువ్వు చాలా వరకు కంట్రోల్ చేసుకోవడం. ఆకలి కోసం నువ్వు ఏదో చేస్తున్నావు, తినే 4 మెతుకుల కోసం నీ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటావు? ఎదుటివాడి మీద పళ్ళెందుకు కొరుకుతున్నావు? అది దేవుడు మాట్లాడుతున్నాడు కనుక ఆ విధంగా ఉండి మనం ముందుకు సాగుదాం. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ప్రభునామ స్తోత్రాలు. సంఘమైన మీ అందరికి వందనాలు. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పటివరకు చెప్పబడిన వాక్య లేఖలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మరి మీరు వింటున్నారని మేము ఆశిస్తున్నాం. ఎంతతో ఖర్చుతో కూడుకున్న వాక్యము, మరి ముత్యాల మాటలు మీకు మరి బోధిస్తున్నాడు, వివరిస్తున్నాడు. మరి సంపూర్ణంగా మీరు ఆశతో వింటున్నారని మేము కూడా ఆశిస్తున్నాం. మరి విన్నట్టయితే ఆ హృదయాల్లో మీరు చేర్చుకొని ఆ వాక్యాన్ని ఎత్తిపట్టుకొని ప్రార్థించుకుంటే మన కుటుంబాలు, మన బిడ్డలు, ప్రతి ఒక్కళ్ళం కూడా మారుతాం. మారు మనసు రక్షణ పొందుకుంటాం. మరి మీరు పొందుకుంటున్నారని మేము ఆశిస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రములు నాయన, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రము తండ్రి. మహాగణుడమైన దేవా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే వందనాలయ్యా, నీకు స్తోత్రాలు. ప్రభా, నీ దాసుడు నాయన అనేకమైన నా తండ్రి మర్మాలు తెలియచేస్తూ నాయన ఎంతో లోతైన మర్మాలు నాయన వివరిస్తున్నాడు. ప్రభా, నీకు స్తోత్రాలు. గొప్ప దేవా, నీకు వందనాలు నాయన. అయ్యా, ఇది ఉచితంగా చెబుతున్నారులే అని కానీ విడిచిపెట్టడం కాదయ్యా. ఏసయ్యా, భయంకరమైన దినాలు రాబోతున్నాయి ప్రభా. వాక్యం కరువయ్యే దినాలు రాబోతున్నాయి నాయన. నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఇటు వాక్యం విని నాయన హృదయాల్లో భద్రపరుచుకొని వాక్యానుసారంగా నడుచుకునే కృప బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాను. నిజమైన మారు మనసు, నిజమైన రక్షణ దయచేయమని అడుగుచున్నాను ప్రభా. అవిశ్వాసము నాయన తండ్రి, అవిశ్వాసము కాదు నాయన, నిజమైన శ్రద్ధ కలిగిన భక్తి నాయన బిడ్డలు చేసినప్పుడే కుటుంబాల్లో కూడా మారు మనసు రక్షణ పొందుకుంటారు నాయన. నీకు వందనాలు. అటు బిడ్డలలో చూస్తారయ్యా, అటు భర్తలు మారుతారు ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. ఈ దినాల్లో ఎంతోమంది నాయన మార్పు లేని జీవితాల్లో లోకం వెంబడ పరుగులు తీసి నాయన జీవితాలు కోల్పోతున్నారు. యవనస్తులు ఎంతోమంది మన కనుల ముందే చూస్తుండగానే రాలిపోతున్నారు ప్రభా. యేసయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. అయ్యా, ఇట్ట ముత్యాలాంటి మాటలు ప్రభా నీ దాసుడు వివరిస్తుండగా నాయన, పందులు ఎదుట ముత్యములు వేయొద్దన్నావు ప్రభా, విలువైనది కుక్కలకు పెట్టొద్దన్నావు తండ్రి. నీకు స్తోత్రాలు. ఎంతో విలువతో కూడుకున్న మాటలు నాయన, నీకు వందనాలు ప్రభా. నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్క బిడ్డ ఆశిస్తున్నారని మేము నమ్ముచున్నామయ్యా, వింటున్నారని నమ్ముచున్నాము నాయన. మాటల ద్వారా మార్పు చెందుతున్నారని స్తోత్రాలయ్యా. నమ్ముట మీ వల్ల అయితే నమ్ము ప్రతి వారికి నాయన అయ్యా గొప్ప రక్షణ దొరుకుతుంది నాయన. నీకు స్తోత్రాలు. అట్టు బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇప్పుడే రక్షణ లేని బిడ్డలుండే రక్షించబట్టకు నీ కృప దయచేయండి. ఇప్పుడే పాపములో పట్టబడిచిన బిడ్డలు ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి నాయన. యేసయ్యా, నీకు వందనాలయ్యా. నీకు స్తోత్రాలు. అట్టి కుటుంబాలు మార్పు లేని బిడ్డలకు మార్పు దయచేయండి నాయన. నీకు వందనాలు. ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇప్పటి వరకు వాక్యం చెప్పి నీ దాసుని కూడా ఎత్తి పట్టుకోండి నాయన. నీ దాసుడికి కూడా మంచి ఆరోగ్య శక్తిని బలమును దయచేయండి. అనేకులు నీ దాసుని కొరకు ప్రభా ఇంకా నాయన అనేక స్థలాల్లో వాడబడాలి ప్రభా. ఇలాంటి మాటలు ఇంకా వివరించాలి, మాకు బోధించాలని ఆశ కలిగిన ప్రతి ఒక్క కొరకు ప్రతి ఒక్క బిడ్డ నాయన, ప్రతి కుటుంబంలో నాయన నీ దాసుని ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయాలి నాయన.
నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయం ఇచ్చినందుకే నీకు వందనాలు ప్రభా. ఇటు సమయములకి ఎంతో మంది నశించిపోతున్నారయ్యా. ఇటు అమూలమైన సమయాన్ని మాకు ఇచ్చావు తండ్రి. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. గొప్ప దేవా, ఆశ్చర్యకరుడా, నీకే స్తుతులు చెల్లిస్తున్నాయన. ఇప్పటి వరకు ఇక్కడ నిలబెట్టుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాయన. ఈ మనవలని సన్నిధిలో చేర్చుకొని తగిన ప్రతిఫలం దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము కుడి వచ్చిన బిడ్డలకును భూలోకములోని సకల పరిశుద్ధులకును చేరు వచ్చిన వారికి, కుడి వచ్చిన వారికి, సంఘానికి, మరి ముఖ్యముగా ఈ యొక్క శబ్దాంతరము ద్వారా, ఈ యొక్క నా దృశ్య శ్రావణ యంత్రము ద్వారా వినుచున్నటువంటి ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తెకును ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. మా కోసం, మా కుటుంబం కోసం, అలాగే మరి ఈ యొక్క సేవా పరిచర్య ఇంకను ఎక్కువగా వృద్ధిలోకి రావడం కోసం మీరందరూ మా కోసం ప్రార్థన చేయండి. ఆ విధంగా మీరందరూ కూడా మాకు సపోర్ట్ ఇవ్వండి. ఆ విధంగా నిలబడతారని ఆశిస్తూ మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. అందరికి వందనాలు. బాగున్నారా అందరూ? చాలా చూస్తున్నారా? దేవుని వాక్యం వింటున్నారా? నా కోసం మా కోసం ప్రార్థన చేస్తున్నారా? మేము చూస్తున్నా ప్రతి ఒక్కరి కోసం చేస్తున్నాం. మంచి పర్పస్ మొత్తం తప్పగా ప్రార్థన చేయండి. ఒక చిన్న వాక్యం. దేవా, నా పాత్ర ఆకలిపుము, నా నోటి మాటలు చెవుగుము. ఎప్పుడైతే మనము దేవునికి పడతాము, ఎప్పుడైతే మనము దేవక చేయడి ప్రార్థన చేస్తాం, అప్పుడు దేవుడు మన పాత్ర ఆకలించి మనకి కార్యాలు చేస్తాం. కాబట్టి ఎందరి జీవితాల్లో దేవుడి కార్యాలను చూస్తారని చూస్తూ సేవలో ఇవాళ జై జ్యోతి మరియు నా చెల్లి మేఘన నా కోసం గాలి సేవ బాధం చేస్తారని ఆశిస్తూ ఇవాన్ యొక్క మీ బాధ కాల్ చేయండి. ఫోన్ నంబర్ 9000097779. వెళ్ళొస్తాను.